గఫూర్ గారు, ఇప్పుడే రజనీ గారు మెన్షన్ చేసినట్టు స్టేట్ గవర్నమెంట్కి ఏమీ దీంట్లో పార్ట్ ఉండదని చెప్పేసి అదే కారణంగా భావించాలా? సునీతమ్మ గారికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్పెసిఫిక్గా 1-2 సార్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసినా కానీ తనకేమీ రిలీఫ్ దొరకకపోవటాన్ని ఎలా చూడాలి? అంటే మీ పద్ధతిలో మీరు కలుస్తూ ఉండండి, మా పద్ధతిలో మేము పోతూ ఉంటామని సిబిఐ అక్కడ ఆ రకంగానే ముందుకెళ్తుందని భావించాలా? సిబిఐ పాత్ర మాత్రం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. అలాగే మనం ఏదైతే ఊహించామో అదేవిధంగా అక్కడ ఇంకా నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పడాన్ని బట్టి రజనీ గారు అన్నట్లు మళ్ళీ ఇంకొకసారి అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోయినట్లేనా? అంటే అవినాష్ రెడ్డి గారికి సొంత నిర్ణయం తీసుకొని, లేకపోతే ఆయన నాన్నగారు సొంత నిర్ణయం తీసుకొని ఇంకా మిగిలిన అక్యూజ్డ్ ద్వారా ఈ మర్డర్ జరిపించారని, అంటే ఎవరైతే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారో లేకపోతే పొలిటికల్గా అప్పుడు పవర్లో ఉన్నటువంటి ఐ మీన్ అప్పుడే ఎలక్షన్స్ బిఫోర్ కదా జరిగింది, పవర్లోకి రావాలని కోరుకుంటున్నటువంటి వారి యొక్క ప్రమేయం ఏది లేదు అని చెప్పేసి సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చినట్లుగానే భావించాలి సార్. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. రజనీ గారు చెప్పిన దాంట్లో ఒక పార్ట్ కరెక్టేనండి. ఎందుకంటే సిబిఐ అనేది సెంట్రల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పంజరంలో చిలక సిబిఐ. ఇది మనం చెప్పుకోవడం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది పంజరంలో చిలకలాగా పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఈ కొత్త వాదన. కేసు మా విచారణ పూర్తయిందని చెప్పేది ఎందుకంటే అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సునీత గారు కోరుతూ ఉన్నారు. ఆమె పిటిషన్ అది, బెయిల్ను రద్దు చేయండి అని, అంటే జైలుకు పంపించండి అని సునీత గారి డిమాండ్. ఇప్పుడు సిబిఐ ఏం చెప్తుంది? ఎంక్వైరీ పూర్తి అయిపోయింది, ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేసేది ఏముంటుంది ఇంకా, కాబట్టి బెయిల్ రద్దు చేసేటువంటి సమస్యనే రాదు. కాబట్టి కేంద్రము ఏదైతే పంజరం ఉందో, ఎందుకంటే రజనీ గారికి ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు బీజేపీని గురించి మాట్లాడే ధైర్యం లేదు. యాక్చువల్గా ఈ కేసు మొత్తం నీరు గారుస్తున్నది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అంటే పార్టీ మొత్తం కాదు, కేంద్ర ప్రభుత్వం. అవినాష్ రెడ్డిని కర్నూలులో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటే ఆయన ఇక్కడున్నాడు. అవినాష్ని అరెస్ట్ చేయలే, మొత్తం జనం చుట్టూ ఉన్నారు, మేమేం చేయలేమని చెప్పినారు. పోలీస్ చేతులు ఎత్తేసింది, మేమేం చేయలేము అని. అంటే ఈరోజు భారతదేశంలో సిబిఐ అనేది సెంట్రల్ ఆర్గనైజేషను అది ఎంత వీక్ అయిపోయిందంటే, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కనుక సహకరించకపోతే మేమేం చేయలేము. ఇది ఎక్కడైనా విన్నామా సురేష్ గారు? లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే లేదు సార్, ఫోర్సెస్ పంపుతారు. అమెరికాలో యుఎస్లో FBI ఎలాగో, యూకేలో స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ ఎలాగో అటువంటి మూవీస్ చూస్తూ మనం ఎంత ఎగ్జైట్ అవుతామో, మరి సిబిఐ మీద అందు గురించి అనుకుంటే ఒక్క మూవీ కూడా రాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో. దీని పనితీరు చూసానేమో. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు అడగలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలే, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పించి చేసినారు. ఇవన్నీ అదృశ్య హస్తాలని. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అదృశ్య శక్తులు, అదృశ్య శక్తులు వీళ్ళు. నేను ఈ మాట బాధ్యతతో మాట్లాడుతున్నా. కాబట్టి అవినాష్ రెడ్డి ఆ రోజు అరెస్ట్ కావట్లేదు, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొడుతున్నారు. ఏమి ప్రభుత్వం అండి, బాధ్యత లేదా? శాంతి భద్రతలు ఎవరు చూడాల్సింది? కేంద్రం కాదు, శాంతి భద్రతలు రాష్ట్రం చూడాలా. రాష్ట్ర ప్రభుత్వం ఓ పర్టికులర్ కేసులో ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, అటువంటి వ్యక్తి ఘోరంగా మర్డర్ చేయబడితే, అరే ఇది బయటికి తీసుకొని రావాలనే పట్టుదల లేకపోతే కూతురు కాబట్టి ఆ అమ్మాయి తిరగాలనా? అంటే ఎవరు చనిపోతే వాళ్ళ సన్నిహిత బంధువులు వాళ్ళకి మాత్రమేనా? సొసైటీకి ఏం పట్టదా? ప్రభుత్వానికి ఏం పట్టదా? ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీట్ కావడం లేదు? ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇదంతా కూడా ఛేదించాలని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం లేదు? అంటే బడా వ్యక్తులు వెనుక ఉండి డ్రామా నడిపిస్తుంటే వీళ్ళు కక్కుర్తిపడి
చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బీజేపీతో కక్కుర్తిపడి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు కాబట్టే ఈ కేసు నీరు గార్చబడుతున్నది. సునీత గారు ఏదైతే ఆవేదన చెందారో ఆమె ఒక్కతే కాదండి, న్యాయాన్ని గౌరవించే వాళ్ళు. వివేకానంద రెడ్డి నాకు వ్యక్తిగతంగా పరిచయం, వ్యక్తిగతంగా చాలా మంచివాడు అతను, వ్యక్తిగత బలహీనత నాకు సంబంధం లేదు. కానీ అతను నిరాడంబరుడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఏదైనా ఇష్యూ మీద ఉంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన జోక్యం చేసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేసేవాడు. అటువంటి వ్యక్తి ఘోరంగా మర్డర్ చేయబడితే ఎవరు మర్డర్ చేశారు, కారణాలు ఏమిటి, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అంతా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు అజయ్ కల్లం ఏం చెప్పాడు, తెల్లవారుజామున మేము మేనిఫెస్టో కమిటీ కూర్చున్నప్పుడు పైన పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పైకి పోయి వచ్చి మాకు చెప్పాడు, చిన్న నో మోర్ అని చెప్పాడు. ఏ టైం అది? అందరికీ తెలిసిన టైం కంటే ముందే, ప్రపంచానికి తెలిసిన టైం కంటే ముందే ఆయనకు తెలుసు. అంతేకాదు తెల్లవారుజామున 5 గంటల కన్నా ముందే అనుకుంటా. ఆ మర్డర్ జరిగిన తర్వాత వరుసగా ఫోన్ కాన్వర్జేషన్ జరిగింది అని సిబిఐ వాళ్ళు చెప్పారు. ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఎవరు, మరి గూగుల్ టేక్అవుట్ అవి ఇవి అన్ని చెప్తారు కదా, ఈ టేక్అవుట్ చేయరా? ఎక్కడి నుంచి వచ్చింది ఫోన్, ఎవరికి వచ్చింది, దాంట్లో ఏమి విషయం ఏమిటి, మరి 5 గంటలకు ఎట్లా తెలిసింది అంటే, నా పాయింట్ ఏమంటే సురేష్ గారు, ఇక్కడ అంటే ఎవరు బంధువు అయితే ఆమె బాధపడాలి, సునీత బాధపడాలి, ఇంక మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా? ఏమి దుర్మార్గం అండి, ఏ వ్యవస్థ అండి ఇది? గఫూర్ గారు ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కన్నా కూడా ఆయనకి ఇంకా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన చేతిలోనే కదా గొడ్డలు పెట్టింది తెల్లారేసరికి. ఆయన చేతిలో పెట్టేసి నారాసురావు రక్త చరిత్ర అరే బయటికి తీయాలని పట్టుదల లేకపోతే ఎట్లా? కాబట్టి ఇక్కడ సిబిఐ ఉద్దేశపూర్వకంగా కేసు నీరుగారుస్తుంది. ఇదే పద్ధతితో పోతే కేసు ఏం కాదు, కొట్టివేయబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది. శాంతి భద్రతలు కాపాడాల్సింది ప్రభుత్వము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మర్డర్ జరిగింది కాబట్టి ఆ మర్డర్ సంగతి తేల్చాలా అనేటువంటి పట్టుదలతో అవసరమైతే ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టు అనేక లాజికల్ క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయడం లేదు. ఈ లాజికల్ అరే చెప్తాడు, ఒక బాధ్యతాయుతంగా ఉండే మనిషి ఇది గుండెపోటుతో చనిపోయాడంటారా? కళ్ళు కనపడవా? ఏమి అహంకారం అంటే మీరు ఏం చెప్తే జనాన్ని మోసం చేయగలుగుతారా? అతన్ని విచారించరా? ఎట్లా చెప్పినావు, ఏ ఆధారం చెప్పినావు అని విచారించలేదు ఇంతవరకు. అజయ్ కల్లం చెప్పిన దాని మీద విచారణ లేదు. ఆ తర్వాత ఫోన్లు వచ్చినాయి, ఈ విచారణ లేదు. 40 కోట్ల రూపాయలు సుపారీ అన్నారు, అది ఎవరు ఇచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చింది, విచారణ లేదు. ₹1 కోటి దస్తగిరికి ఇచ్చారు, 40 లక్షలు రికవర్ అయింది. మరి ఈ ₹1 కోటి ఎవరు ఇచ్చారు ఇంతవరకు తెలియదు. అనేక ప్రశ్నలు అనాన్సర్డ్గా ఉన్నాయి. నా పాయింట్ ఏమంటే, ఇవి రాజకీయాలు, ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు, ప్రభుత్వం యొక్క విధానం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక హీనస్ క్రైమ్, ఒక దుర్మార్గ దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంలో భయపెట్టేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గమైనటువంటి హత్య జరిగితే దాన్ని కూడా బయటికి తీయలేకపోతే రాజ్య వ్యవస్థ ఎందుకండి, ప్రభుత్వం ఎందుకండి? కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. నేను నేరుగా ఆరోపణ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క ఆశీస్సులతోనే అవినాష్ రెడ్డి బయట ఉన్నాడు. ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈ 2 పార్టీలు ఉండాలా. 20 సీట్లు రాష్ట్రంలో మాకు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డితో మంచిగా ఉండాలా. ఇది ఏం దుర్మార్గం అండి? మీ రాజకీయాల కోసం చంపే పరిస్థితికి తీసుకొని వస్తారు రాష్ట్రాన్ని. నేనైతే చాలా బాధతో ఉన్నానండి. ఇది ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా జనం క్షమించారని చెప్తున్నారు. రైట్, మీరు అందులో కర్నూలు వాసి కూడా మీకు ఇంకాస్త లోతుగా అప్పుడు ఏం జరిగిందనేది బాగా తెలిసి ఉంటుంది. రెండోది, మనమే కాదండి, చిన్నపిల్లోడికి ఏమీ తెలియని చిన్నపిల్లోడికి కూడా ఒక స్టోరీ చెప్తే ఒక వ్యవస్థ ఉంది చాలా పవర్ఫుల్,
ఇక్కడ ఒక రాష్ట్రంలో ఇంక మరొక వ్యవస్థ ఉంది, సబార్డినేట్ వ్యవస్థ. ఒక కల్ప్రిట్ ఉన్నాడు, అతని మీద ఇది ఉంది. నాన్న ఏం జరిగి ఉంటుంది, 3 రోజులు అయినా అరెస్ట్ చేయలేదంటే చిన్నపిల్లడు చెబుతాడు కారణం ఏంటనేది. కాబట్టి